లూజు కట్టారా గట్టి కట్టారా? సరి చేయకొద్ది బాగా ఇది అన్నవరం దేవుని సన్నిధి కొలిచిన సంఘాల కంటే ఎక్కువగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన సంఘం ఐఎన్టీసీ పెద్దలు సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మన శ్రీధర్ సార్ నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలలో ఇవాళ ఐఎన్టీసీ విజయాలు సాధిస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ సమస్యలు కానీ అన్మాట్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు కానీ ప్రమోషన్ల విషయంలో కానీ మొదటిసారి కొట్లాడి సాధించేది ఇలా ఐఎన్టీసీ మాత్రమని చెప్పి సందర్భంగా తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఈ ఐఎన్టీసీ కూడా ఒకవేళ కార్మిక వ్యతిరేక విధానాలు కనుక అవలంబిస్తే తప్పనిసరిగా మా ఏజెండా మా అనుకూలంగా పనిచేస్తాం. కార్మికుల సంక్షేమంలో పార్టీ ప్రభుత్వాన్ని చెప్పి రాజీపడం మాకు ఏజెండా అంటే ఐఎన్టీసీ లక్ష్యం మన కార్మికుల సంక్షేమం అని చెప్పి సందర్భంగా మీరు మనం ఈరోజు భద్రాచలం సర్కిల్ డివిజన్ పరిధిలో ఐఎన్టీసీ పతాకావిష్కరణ ఈరోజు సారపాక సెక్షన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనంతరం భద్రాచలం కొత్తగూడెం సర్కిల్ డివిజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాములవారి దివ్యాశీస్ తోటి భద్రాద్రి కొత్తగూడెం ఐఎన్టీసీ ఐఎన్టీసీ యూనియన్ జిల్లా ఎలక్షన్లో మరి డివిజన్ ఎలక్షన్ నిర్వహించడానికి మరి ప్రజలు సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎలక్షన్ జరగబడతాయి. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రటరీ జనరల్ నిగాల శ్రీధర్ గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలేష్ గారు మరియు కంపెనీ ప్రెసిడెంట్ మహేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మరి వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ఈ విద్యుత్ సంస్థలో ఉన్న కార్మిక సమస్య పరిష్కారానికి ఐఎన్టీసీ ముందు ఉంటుంది. ఎన్నో విజయాలు శ్రీధర్ గారి నాయకత్వంలో సాధించాము. 1993 ఎంప్లాయీస్ నోషనల్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి, సింగిల్ మాస్టర్ స్కేల్ అవుతుంది. ఈరోజు ఆర్టీజన్లో గుర్తింపబడిందంటే 20,000 కార్మికులు డిపార్ట్మెంట్లో ఉన్నారంటే అది కేవలం ఐఎన్టీసీ 387 యూనియన్ యొక్క ప్రాముఖ్యత ఉండవల్లే, శ్రీధర్ సార్ నాయకత్వం వల్లే జరిగింది. అట్లనే రాబోయే సమస్యలు కూడా శ్రీధర్ సార్ నాయకత్వంలో చాలా ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. కార్మికుల పక్షాన బలమైన నాయకత్వం ఐఎన్టీసీలో ఉంది. ఎప్పుడు కార్మిక పక్షాన్ని నిలిచేది ఐఎన్టీసీ యూనియన్ మాత్రమే అని ఘంటాపథంగా తెలుపుతూ ఎప్పుడు కార్మిక సేవలు ముందుంటామని తెలియజేసుకుంటాం.